హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఫుల్ గ్రాండ్ టెస్ట్ని అయితే ఈ లైవ్ వీడియోలో కండక్ట్ చేస్తున్నాము. తప్పనిసరిగా గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ టెస్ట్ని అయితే రాసి తీరాలి. ఎందుకంటే ఈ టెస్ట్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఫైనల్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 100% ఇవే క్వశ్చన్స్ రిపీట్ అవడానికి కూడా చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అందుకనేసి ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని అయితే రాయండి. అలాగే అభ్యర్థులందరికీ కూడా పేరున తెలియజేసేది ఏంటంటే, మీరు ప్రతిరోజు కూడా టెస్టులు అనేవి రాయడానికి ట్రై చేయండి అమ్మా. ఎందుకంటే మీరు టెస్టులు రాయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సత్తా ఎంత అనేది ఇక్కడే తెలిసిపోతుంది అన్నమాట. ఫైనల్ దాకా వెళ్ళని అవసరం లేదు. ఇలా తెలియడం వల్ల ఏంటంటే మీకు మీరు ఇంప్రూవ్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్రూవ్ అవుతారండి. అలాగే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ అనేవి చేస్తున్నారు, ఎలాంటి తప్పులు అనేవి చేస్తున్నారు అనేది తెలుస్తాయి. ఇలా తెలియడం వల్ల ఏంటంటే అలాంటి తప్పులు ఫైనల్ ఎగ్జామ్లో చేయకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటారు. ఇలా తీసుకోవడం వల్ల అందరికన్నా కొంచెం ఎక్కువ మార్కులు అయితే గెయిన్ చేసుకుంటారు. అలాగే ఇలా టెస్టుల్లో తెలియని క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆ తెలియని క్వశ్చన్ ఎక్కడి నుండి వచ్చింది, ఏ టాపిక్ నుండి వచ్చింది అనేది తెలుసుకొని ఆ టాపిక్స్ అనేవి కవర్ చేసుకోవడానికి మీకు వీలుగా ఉంటుందన్నమాట. అందుకనేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు టెస్టులు అనేవి రాస్తూ ఉండండి. ఓకేనమ్మా. ఈరోజు టెస్ట్లో వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. దానికన్నా ముందు మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి అమ్మా. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ ఉంటుంది. ఇంకా వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సిర్కాడియన్ రిథమ్ యొక్క మాలిక్యులర్ మెకానిజంను కనుగొన్నందుకు ఈ క్రింది భారతీయ శాస్త్రవేత్తల్లో ఎవరు ఇటీవల ఫిజియాలజీ లేదా మెడిసిన్లో నోబెల్ బహుమతిని అందుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అమ్మ, డాక్టర్ అశ్విన్ కే జైన్. డాక్టర్ అశ్విన్ కే జైన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది? ఆంధ్రప్రదేశ్ తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అమ్మ, మహేంద్రగిరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 మహేంద్రగిరి. నెక్స్ట్ వన్. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పురుషుల జావెలిన్ త్రోలో ఇటీవల క్రింది భారతీయ అథ్లెట్లో ఎవరు బంగారు పతకాన్ని గెలుచుకున్నారు? ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పురుషుల జావెలిన్ త్రోలో ఇటీవల క్రింది భారతీయ అథ్లెట్లో ఎవరు బంగారు పతకాన్ని గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అమ్మ, నీరజ్ చోప్రా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 నీరజ్ చోప్రా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భగవద్గీతను ఆంగ్లంలోకి అనువదించిన మొదటి యూరోపియన్ ఎవరు? భగవద్గీతను ఆంగ్లంలోకి అనువదించిన మొదటి యూరోపియన్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 చార్లెస్ విల్కిన్స్. నెక్స్ట్ వన్. వార్తల్లో కనిపించిన జూరియా మాస్టర్ ప్లాన్ ఏ కేంద్ర మంత్రిత్వ శాఖకు సంబంధించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 బొగ్గు మంత్రిత్వ శాఖ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి, బొగ్గు మంత్రిత్వ శాఖకు సంబంధించింది. నెక్స్ట్ వన్. 1956లో హైదరాబాద్ను రాజధానిగా మార్చడానికి ముందు ఏ నగరం ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా ఉండేది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కర్నూలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అమ్మ, కర్నూలు. నెక్స్ట్ వన్. ద్వీపకల్ప భారతదేశం యొక్క దక్షిణాది భాగం అంటే కన్యాకుమారి ఎక్కడ ఉంది? ద్వీపకల్ప భారతదేశం యొక్క దక్షిణాది భాగం అంటే కన్యాకుమారి ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి, భూమధ్య రేఖకు ఉత్తరాన ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 భూమధ్య రేఖకు ఉత్తరాన. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ఆదాయ వనరు ఏది? ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ఆదాయ వనరు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3
వ్యవసాయం మరియు పరిశ్రమ. వ్యవసాయం మరియు పరిశ్రమ. నెక్స్ట్ వన్, కింది వాటిలో భారతదేశంలోని మొదటి ప్రాంతీయ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఏది? క్రింది వాటిలో భారతదేశంలోని మొదటి ప్రాంతీయ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 నమో భారత్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అమ్మ, నమో భారత్. నెక్స్ట్ వన్, కింది వాటిలో గ్రీన్ హౌస్ గ్యాస్ కానిది ఏది? ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. గ్రీన్ హౌస్ గ్యాస్ కానిది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అమ్మ, ఆక్సిజన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఆక్సిజన్. నెక్స్ట్ వన్ చూడండి. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన మొదటి రాజవంశం ఏది? విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన మొదటి రాజవంశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సంగమ వంశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అమ్మ, సంగమ వంశం. నెక్స్ట్ వన్, పగలు అనేది రాత్రికి సంబంధించింది, అదేవిధంగా వైట్ అనేది దేనికి సంబంధించింది? పగలు అనేది రాత్రికి సంబంధించింది, అదేవిధంగా వైట్ అనేది దేనికి సంబంధించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 నలుపు. ఇక్కడ వ్యతిరేక అర్థం అమ్మ. పగలు అనేది రాత్రికి వ్యతిరేక పదం, అయితే వైట్కి వ్యతిరేక పదం నలుపు వ్యతిరేకం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మామిడి మార్కెట్ ఏది? ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మామిడి మార్కెట్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గుంటూరులో ఉంది. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మామిడి మార్కెట్ గుంటూరులో ఉంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లోని మొత్తం జిల్లాల సంఖ్య ఎంత? ఆంధ్రప్రదేశ్లోని మొత్తం జిల్లాల సంఖ్య ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 13. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అమ్మ, 13. నెక్స్ట్ వన్, భారతదేశంలో అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏది? భారతదేశంలో అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 గుజరాత్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 గుజరాత్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో పొడవైన నది ఏది? ఆంధ్రప్రదేశ్లో పొడవైన నది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 గోదావరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అమ్మ, గోదావరి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి చూడండి. నెక్స్ట్ వన్, B20 సమ్మిట్ ఇండియా 2023కి ఈ నగరం హోస్ట్గా ఉంది? B20 సమ్మిట్ ఇండియా 2023కి ఏ నగరం హోస్ట్గా ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 న్యూఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, COP27 క్లైమేట్ సమ్మిట్ను ఈ కింది వాటిలో ఏ దేశం ఇటీవల నిర్వహించింది? COP27 క్లైమేట్ సమ్మిట్ను ఈ కింది వాటిలో ఏ దేశం ఇటీవల నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అమ్మ, ఈజిప్ట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఈజిప్ట్. నెక్స్ట్ వన్, ఆగస్ట్ 2023లో జమ్మూ మరియు కాశ్మీర్ నుండి ఈ క్రింది 2 స్థానిక ప్రత్యేక ఉత్పత్తులలో ఇటీవల భౌగోళిక సూచిక అంటే GI ట్యాగులు మంజూరు చేయబడ్డాయి. ఆగస్టు 2023లో జమ్మూ మరియు కాశ్మీర్ నుండి ఈ క్రింది 2 స్థానిక ప్రత్యేక ఉత్పత్తులలో ఇటీవల భౌగోళిక సూచిక అంటే GI ట్యాగులు మంజూరు చేయబడ్డాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అమ్మ, చిత్రా రాజ్మా మరియు కాశ్మీర్ యాపిల్స్. చిత్రా రాజ్మా మరియు కాశ్మీర్ యాపిల్స్ ఈ రెండింటికి భౌగోళిక సూచిక అంటే
జిఐ ట్యాగులు మంజూరు చేయబడ్డాయి. నెక్స్ట్ వన్, ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ గోబర్ధన్ పథకంతో అనుబంధం కలిగి ఉంది? ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ గోబర్ధన్ పథకంతో అనుబంధం కలిగి ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్ అండి, జలశక్తి మంత్రిత్వ శాఖ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, జలశక్తి మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, హౌస్ ఆఫ్ కామన్స్కు ఎన్నికైన మొదటి భారతీయుడు ఎవరు? హౌస్ ఆఫ్ కామన్స్కు ఎన్నికైన మొదటి భారతీయుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ థర్డ్ వన్ అమ్మ, దాదాబాయి నౌరోజీ. కరెక్ట్ ఆన్సర్ థర్డ్ వన్, దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడు ఎవరు? ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, నీరజ్ చోప్రా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అమ్మ, నీరజ్ చోప్రా. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో ఏరియా వారీగా అతిపెద్ద జిల్లా ఏది? ఆంధ్రప్రదేశ్లో ఏరియా వారీగా అతిపెద్ద జిల్లా ఏది? మీకు ఆన్సర్ తెలిసినట్లయితే తప్పనిసరిగా కింద లైవ్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మ. ఆప్షన్ అనేది కామెంట్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, అనంతపురం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, అనంతపురం. అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఏరియా వారీగా అతిపెద్ద జిల్లా. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పత్తి మార్కెట్ ఏది? ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పత్తి మార్కెట్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, అనంతపురంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పత్తి మార్కెట్ అనంతపురం జిల్లాలో ఉంది. నెక్స్ట్ వన్, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీ రామారావు ఓడిపోయిన నియోజకవర్గం ఏది? అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీ రామారావు ఓడిపోయిన నియోజకవర్గం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్ అమ్మ, కల్వకుర్తి. కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్, కల్వకుర్తి. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2023 ప్రకారం భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఈ క్రింది వాటిలో ఏ భారతీయ నగరాన్ని ఇటీవల ర్యాంక్ పొందారు? అంటే క్రింది వాటిలో ఏ భారతీయ నగరం ఇటీవల ర్యాంక్ పొందింది అని అడుగుతున్నాడు. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2023 ప్రకారం అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఇటీవల ఏ నగరం ర్యాంక్ పొందింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అమ్మ, అహ్మదాబాద్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, అహ్మదాబాద్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద దేవాలయం ఏది? ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద దేవాలయం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, తిరుమల వెంకటేశ్వర దేవాలయం. తిరుమల వెంకటేశ్వర దేవాలయం, ఇది చిత్తూరు జిల్లాలో కలదు. నెక్స్ట్ వన్, గ్లోబల్ ఇండియా AI 2023 ఈవెంట్ను నిర్వహించడానికి క్రింది మంత్రిత్వ శాఖలలో ఏది బాధ్యత వహిస్తుంది? గ్లోబల్ ఇండియా AI 2023 ఈవెంట్ను నిర్వహించడానికి క్రింది మంత్రిత్వ శాఖలలో ఏది బాధ్యత వహిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తుంది. నెక్స్ట్ వన్, స్పేస్ కమ్యూనికేషన్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి స్పేస్ స్టేషన్కి ILLUMATని ప్రారంభించే బాధ్యత క్రింది వాటిలో ఏది?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 నాసా అమ్మ, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మసీదు ఏది? ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మసీదు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జామియా మసీదు విజయవాడ. జామియా మసీదు విజయవాడ. నెక్స్ట్ వన్, ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి ఎప్పుడు అయ్యారు? ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ యొక్క మొదటి ముఖ్యమంత్రి ఎప్పుడు అయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 1983. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అమ్మ, 1983. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత శాతం ఎంత? ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత శాతం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 67.02%. 67.02% 2011 జనాభా లెక్కల ప్రకారం. ఓకేనా. నెక్స్ట్, ఏ కంపెనీ రెఫరెన్స్ పెట్రోల్ మరియు డీజిల్ ఉత్పత్తిని ప్రారంభించింది? ఏ కంపెనీ రెఫరెన్స్ పెట్రోల్ మరియు డీజిల్ ఉత్పత్తిని ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అమ్మ, ఐఓసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఐఓసి అంటారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పట్టు మార్కెట్ ఏది? ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పట్టు మార్కెట్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అమ్మ, చిత్తూరు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 చిత్తూరులో ఉంది. నెక్స్ట్ వన్, ఆసియా క్రీడలు 2023లో ఏ దేశ మహిళా క్రికెట్ జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది? ఆసియా క్రీడలు 2023లో ఏ దేశ మహిళా క్రికెట్ జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అమ్మ, భారతదేశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ఈ క్రింది ఏ ప్రముఖులచే భారత నావికా దళంలోకి ప్రవేశించబడింది? భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ఈ క్రింది ఏ ప్రముఖులచే భారత నావికా దళంలోకి ప్రవేశించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ప్రధాని నరేంద్ర మోదీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ప్రధాని నరేంద్ర మోదీ. నెక్స్ట్ వన్, క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి, ఇందులో సరైన వాటిని ఎంచుకోవాలమ్మా. ఇక్కడ 3 స్టేట్మెంట్లు అయితే ఇచ్చాడు, అందులో ఏది సరైనది అనేసి మనం చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, ఆర్టికల్ 301 ఆస్తి హక్కును సంబంధించినది. ఆర్టికల్ 301 ఆస్తి హక్కుకు సంబంధించింది. నెక్స్ట్ సెకండ్ చూడండి, ఆస్తి హక్కు చట్టపరమైన హక్కు కానీ ప్రాథమిక హక్కు కాదు. ఆస్తి హక్కు చట్టపరమైన హక్కు కానీ ప్రాథమిక హక్కు కాదు. నెక్స్ట్ థర్డ్ వన్, రాజ్యాంగ సవరణలో ఆర్టికల్ 300A చేర్చబడింది. రాజ్యాంగ సవరణలో ఆర్టికల్ 300A చేర్చబడింది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది సరైనదని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అమ్మ, 2 మరియు 3. ఆస్తి హక్కు చట్టపరమైన హక్కు కానీ ప్రాథమిక హక్కు కాదు అది. అలాగే రాజ్యాంగ సవరణలో ఆర్టికల్ 300A చేర్చబడింది.
ఈ రెండు సరైనవి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అరటి మార్కెట్ ఏది? ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అరటి మార్కెట్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అమ్మ, గుంటూరు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, గుంటూరులో ఉంది. నెక్స్ట్ వన్, భారత్ డ్రోన్ శక్తి ఎగ్జిబిషన్ను 2023 ఏ రాష్ట్రం ప్రారంభించబడింది? భారత్ డ్రోన్ శక్తి ఎగ్జిబిషన్ను 2023 ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఉత్తరప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అమ్మ, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, మానవ పరిణామంలో మార్గదర్శక సంఘం ఏది? మానవ పరిణామంలో మార్గదర్శక సంఘం ఏది? ఆన్సర్ థర్డ్ వన్, వేట మరియు సేకరణ సంఘం. వేట మరియు సేకరణ సంఘం. నెక్స్ట్ వన్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మిర్చి మార్కెట్ ఏది? ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మిర్చి మార్కెట్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అమ్మ, తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. నెక్స్ట్ వన్, తెలుగు సాహిత్యంలో కవిత్రయ ముగ్గురు గొప్ప కవులు అని పిలువబడే సమూహంలో ఎవరు లేరు? తెలుగు సాహిత్యంలో కవిత్రయ ముగ్గురు గొప్ప కవులు అని పిలువబడే సమూహంలో ఎవరు లేరు అని అడుగుతున్నాడు. ఉన్నవారు కాదమ్మా, ఎవరు లేరు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, పోతన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, పోతన. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత? ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అమ్మ, 49.67 మిలియన్లు. 49.67 మిలియన్లు. నెక్స్ట్ వన్, భారతదేశం ఆవరించిన భూ ఉపరితల శాతం ఎంత? భారతదేశం ఆవరించిన భూ ఉపరితల శాతం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్ అమ్మ, 2.4%. 2.4%. నృత్యం చేసే అమ్మాయి కాంస్య విగ్రహాన్ని ఏ నాగరికత తయారు చేసింది? నృత్యం చేసే అమ్మాయి కాంస్య విగ్రహాన్ని ఏ నాగరికత తయారు చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, సింధులోయ నాగరికత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అమ్మ, సింధులోయ నాగరికత. నెక్స్ట్ వన్, డాష్ అనేది డిస్క్ను ట్రాక్లు మరియు సెక్టార్లుగా విభజించే ప్రక్రియ. డాష్ అనేది డిస్క్ను ట్రాక్లు మరియు సెక్టార్లుగా విభజించే ప్రక్రియ. ఆన్సర్ సెకండ్ వన్, ఫార్మాటింగ్. ఆన్సర్ సెకండ్ వన్ అమ్మ, ఫార్మాటింగ్ అనేది డిస్క్ను ట్రాక్లు మరియు సెక్టార్లుగా విభజించే ప్రక్రియ. కింది వారిలో సంస్కృత వ్యాకరణాన్ని ఎవరు రాశారు? కింది వారిలో సంస్కృత వ్యాకరణాన్ని ఎవరు రాశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, పాణిని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అమ్మ, పాణిని. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జీడిపప్పు మార్కెట్ ఏది? ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జీడిపప్పు మార్కెట్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్, శ్రీకాకుళంలో ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్ అమ్మ, శ్రీకాకుళం. ఇంకా వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి అమ్మ. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అలాగే నెక్స్ట్ వన్ చూడండి, ఆంధ్రప్రదేశ్ మొత్తం వైశాల్యం ఎంత? ఆంధ్రప్రదేశ్ మొత్తం వైశాల్యం ఎంత?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 1,60,205 కిలోమీటర్ స్క్వేర్. 1,60,205 కిలోమీటర్ స్క్వేర్. నెక్స్ట్ వన్, రెండవ సంగమం ఎక్కడ జరిగింది? రెండవ సంగమం ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కబాదపురం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కబాదపురం. నెక్స్ట్ వన్, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ విశ్వం యొక్క మొదటి పూర్తి రంగు చిత్రాలను ఇటీవల విడుదల చేసింది. కింది వాటిలో ఏ అంతరిక్ష సంస్థ ద్వారా దీన్ని ప్రయోగించారు? జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ విశ్వం యొక్క మొదటి పూర్తి రంగు చిత్రాలను ఇటీవల విడుదల చేసింది. కింది వాటిలో ఏ అంతరిక్ష సంస్థ ద్వారా దీన్ని ప్రయోగించారు? ఆన్సర్ ఫస్ట్ వన్ అండి, నాసా. ఆన్సర్ ఫస్ట్ వన్ నాసా. నెక్స్ట్ వన్ చూడండి, మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన మొదటి వ్యక్తి ఎవరు? మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన మొదటి వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 నన్నయ్య. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 నన్నయ్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 నన్నయ్య. నెక్స్ట్ వన్, భారత రక్షణ సిబ్బంది సిడిఎస్ భారత రక్షణ సిబ్బంది చీఫ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 జనరల్ మనోజ్ పాండే. జనరల్ మనోజ్ పాండే. నెక్స్ట్ వన్, కింది వాటిలో ఎవరిని భారత పునర్జీవనోద్యమ పితామహుడిగా పిలుస్తారు? కింది వారిలో ఎవరిని భారత పునర్జీవనోద్యమ పితామహుడిగా పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ 4th వన్ రాజారాం మోహన్ రాయ్. రాజారాం మోహన్ రాయ్ని భారత పునర్జీవనోద్యమ పితామహుడిగా పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద బీచ్ ఏది? ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద బీచ్ ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్ అండి, రుషికొండ బీచ్. ఆన్సర్ ఫస్ట్ వన్ రుషికొండ బీచ్. నెక్స్ట్ వన్ చూడండి, విదేశీ సహకారం సవరణ నిబంధనలు 2023ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ జారీ చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసింది. నెక్స్ట్ వన్, చంబల్ నది క్రింది ఏ నదులతో కలుస్తుంది? చంబల్ నది క్రింది ఏ నదులతో కలుస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 4th వన్ అమ్మ, యమునా నది. యమునా నదితో కలుస్తుంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ నుండి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొదటి క్రీడాకారుడు ఎవరు? ఆంధ్రప్రదేశ్ నుండి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొదటి క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ సెకండ్ వన్ అమ్మ, కర్ణం మల్లేశ్వరి. ఆన్సర్ సెకండ్ వన్ కర్ణం మల్లేశ్వరి. నెక్స్ట్ వన్ చూడండి, ఏ ద్వీపకల్ప నది ప్రవాహంలో అతి తక్కువ కాలానుగుణంగా ఉంటుంది? ఏ ద్వీపకల్ప నది ప్రవాహంలో అతి తక్కువ కాలానుగుణంగా ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 గోదావరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అమ్మ, గోదావరి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ద్రాక్ష మార్కెట్ ఏది?
ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ద్రాక్ష మార్కెట్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గుంటూరు. గుంటూరులో ఉంది అతిపెద్ద ద్రాక్ష మార్కెట్. నెక్స్ట్ వన్, మైనర్ ఇరిగేషన్ ఎంఐ పథకాల 6వ జనాభా గణనపై ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ నివేదికను విడుదల చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 జలశక్తి మంత్రిత్వ శాఖ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అమ్మ, జలశక్తి మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, కాశీ సంస్కృతి మార్గం పత్రం ఏ బ్లాక్తో అనుబంధించబడింది? కాశీ సంస్కృతి మార్గం పత్రం ఏ బ్లాక్తో అనుబంధించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 G20. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అమ్మ, G20 బ్లాక్తో అనుబంధించబడింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద బియ్యం మార్కెట్ ఏది? ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద బియ్యం మార్కెట్ ఏది? ఆన్సర్ సెకండ్ వన్ అమ్మ, గుంటూరు. కరెక్ట్ ఆన్సర్ సెకండ్ వన్, గుంటూరులో ఉంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరం ఏది? ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరం ఏది? ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విశాఖపట్నం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విశాఖపట్నం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పర్యాటక ప్రాంతం ఏది? ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పర్యాటక ప్రాంతం ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్ అమ్మ, తిరుపతి. ఆన్సర్ ఫస్ట్ వన్, తిరుపతి. నెక్స్ట్ వన్ చూడండి, కింది వాటిలో గ్రామీణ మహిళల్లో పొదుపును ప్రోత్సహించే లక్ష్యంతో ఏ కార్యక్రమం చేపట్టబడింది? గ్రామీణ మహిళల్లో పొదుపును ప్రోత్సహించే లక్ష్యంతో ఏ కార్యక్రమం చేపట్టబడింది? కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్, మహిళా సమృద్ధి యోజన. కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్ అమ్మ, మహిళా సమృద్ధి యోజన. నెక్స్ట్ వన్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద హిల్ స్టేషన్ ఏది? ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద హిల్ స్టేషన్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అరకులోయ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అమ్మ, అరకులోయ. నెక్స్ట్ వన్ చూడండి, క్రింది వాటిలో ఏ భారతీయ స్టార్టప్లు ఇటీవల యూనికార్న్ ఆఫ్ ది వీక్గా నిలిచాయి? కింది వాటిలో ఏ భారతీయ స్టార్టప్లు ఇటీవల యూనికార్న్ ఆఫ్ ది వీక్గా నిలిచాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 రోజర్ పే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 రోజర్ పే. భారతదేశంలోని పురాతన పర్వతాలు ఏవి? భారతదేశంలోని పురాతన పర్వతాలు ఏవి? ఆన్సర్ సెకండ్ వన్ అమ్మ, అరావలీస్ పర్వతాలు. ఆన్సర్ సెకండ్ వన్, అరావలి పర్వతాలు. నెక్స్ట్ వన్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పసుపు మార్కెట్ ఏది? ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పసుపు మార్కెట్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్ అమ్మ, గుంటూరు. కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్, గుంటూరులో ఉంది. నెక్స్ట్ వన్ చూడండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి భాగస్వామ్యంతో భారతదేశం ఏ నగరంలో వాతావరణ మార్పు మరియు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించబోతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 న్యూఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 న్యూఢిల్లీ.
నెక్స్ట్ వన్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద వస్త్ర మార్కెట్ ఏది? ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద వస్త్ర మార్కెట్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్ అమ్మ, మదనపల్లి. కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్, మదనపల్లి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కెన్యాలో గ్రీన్ బెల్ట్ మూమెంట్ ప్రారంభించి నోబెల్ శాంతి బహుమతిని పొందిన వ్యక్తి పేరు చెప్పండి. కెన్యాలో గ్రీన్ బెల్ట్ మూమెంట్ను ప్రారంభించి నోబెల్ శాంతి బహుమతిని పొందిన వ్యక్తి పేరు. ఆన్సర్ ఫస్ట్ వన్ అమ్మ, వంగరి మాతయ్. ఆన్సర్ ఫస్ట్ వన్, వంగరి మాతయ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ వీడియో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, అమరావతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, అమరావతి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రాజ్యాంగం 88వ సవరణ చట్టం దీనికి సంబంధించింది? రాజ్యాంగం 88వ సవరణ చట్టం దీనికి సంబంధించింది? కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్ అమ్మ, క్యాంటర్ లెవీ మరియు సముచిత సేవా పన్నుకు అధికారం కల్పించటం. క్యాంటర్ లెవీ మరియు సముచిత సేవా పన్నుకు అధికారం కల్పించటం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ తీరరేఖ పొడవు సుమారు ఎంత? భారతదేశ తీరరేఖ పొడవు సుమారు ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అమ్మ, 7,500 కిలోమీటర్లు. 7,500 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ఏ నదిని వృద్ధగంగ అని పిలుస్తారు? భారతదేశంలోని ఏ నదిని వృద్ధగంగ అని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, గోదావరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అమ్మ, గోదావరి. ఇదమ్మా ఈరోజు గ్రాండ్ టెస్ట్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయండి. అలాగే ప్రతిరోజు కూడా గ్రాండ్ టెస్ట్లని అటెంప్ట్ చేయండి. ఓకేనా, అటెంప్ట్ చేస్తే మీకు మీరు ఇంప్రూవ్ అవుతారు, ఎలాంటి తప్పులు అనేవి జరగవు, ఫైనల్లో అందరికన్నా ఎక్కువ మార్క్స్ అనేవి సంపాదిస్తారు. ఓకేనా, చాలా చాలా ఎక్కువగా ఉంది కాంపిటీషన్, కాబట్టి కొంచెం ఎక్కువగా కష్టపడడానికి హార్డ్ వర్క్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామినేషన్ అనేది. ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా కష్టపడండి. ఇంకా మరిన్ని గ్రాండ్ టెస్టులతో మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి అన్నమాట. మరిన్ని గ్రాండ్ టెస్టులు మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. వాటి కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకుంటాం, ఎందుకంటే వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే అందుతుంది. ఓకేనా, ఇంకా వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. మీరు కేవలం లైక్ ద్వారా మాత్రమే నాకు సపోర్ట్ చేయగలరు. ఓకేనా, లైక్ ద్వారా మాత్రమే సపోర్ట్ చేయగలరు. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయండి అమ్మా వీడియో, వాళ్ళకు కూడా చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వీడియో. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా, మరొక గ్రాండ్ టెస్ట్లో మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.